ఎక్కువగా మనం ఆడవాళ్ళల్లో చాలా సమస్యలు చూస్తూ ఉంటామండి. ఆర్థోపెడిక్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మనం చర్చించుకుందాం. ఆడవాళ్ళల్లో యూజువల్గా చిన్నపిల్లలలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లైక్ రికెట్షియా లాంటివి, అంటే ఎముకలలో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండి రావడం, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ సరిగ్గా లేకపోవటం వలన వాళ్ళల్లో మజిల్స్ క్రాంప్స్, మజిల్ పెయిన్స్, డిస్ట్రోఫీ, అట్రోఫీ, మజిల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. వెరీ రేర్ సోరియాటిక్ కానీ గౌటీ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. అలాగే మనకు ఆర్థరైటిస్లో ఎక్కువగా తల్లిదండ్రులు వంశపారపర్యంగా వచ్చే రుమటైడ్ ఆర్థరైటిస్ని తీసుకొని మనం రావచ్చు. అంతేకాకుండా వెన్నుపూసలో మెడ నొప్పులు, నడుము నొప్పులు, అలాగే మనకు హిప్లో జాయింట్ అరగడాలు, జాయింట్ ఫ్రాక్చర్స్ రావచ్చు. నీలో డీజనరేటివ్ చేంజెస్ రావచ్చు, లేకపోతే అందులో ఉన్న డిస్క్ సమస్యలు, కార్టిలేజ్ అరిగిపోవడం సమస్యలు. అంతేకాకుండా అందులో క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి, ఆ లిగమెంట్స్ కట్ అవ్వడం ఇంజురీ వలన, ఇలాంటి సమస్యలు, ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువగా ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. సో పర్టికులర్గా మనం ఎక్కువ శాతం చూస్తుంటే వాళ్ళకి డీక్యూరెన్స్ డిజీజ్ అని చెప్పేసి ఇక్కడ మనకు తంబులో పోయే ఏదైతే టెండాన్ ఉంటుందో ఆ టెండాన్ యొక్క కెనాల్ ఏదైతే ఉంటుందో అది మందం అయిపోయి, అంటే లావ్ అయిపోయి, దీనిలో ఈ టెండాన్ మూవ్మెంట్ కాకుండా వచ్చే పెయిన్ ని డీక్యూరెన్స్ డిజీజ్ అని మనం కామన్ గా చూస్తుంటాం. అంతేకాకుండా ట్రిగ్గర్ ఫింగర్ అంటాం. ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఫింగర్ లో మనకి ఎక్కువగా సేమ్ థింగ్ అగైన్ టెండాన్, అంటే ఈ కండ్రన్ టెండాన్ అంటాము. ఆ టెండాన్ మూవ్మెంట్ చేసే టన్నల్లో ఫైబ్రోసిస్ వచ్చేసి ఆ లిగమెంట్ ఆ టెండాన్ ని పట్టుకోవటం వల్ల వచ్చే ట్రిగ్గర్ ఫింగర్, ట్రిగ్గర్ థంబ్ లాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం. యూజువల్ గా టెన్నిస్ ఎల్బోని ఇంట్లో పనిచేసుకునేటప్పుడు ఈ యొక్క ఎల్బో దగ్గర బోన్ కు అటాచ్ ఉన్న మజిల్స్, ఈ చెయ్యి నాడించే మజిల్స్, ఆ పొర, అంటే ఏదైనా బరువు ఎత్తడం కానీ లేకపోతే స్పోర్ట్స్ ఆడటం వల్ల కానీ ఆడవాళ్ళల్లో ఈ పొర లేచిపోయి టెన్నిస్ ఎల్బో సమస్య రావడం. డయాబెటిక్ లో షోల్డర్ స్టిఫ్నెస్, క్యాప్సులైటిస్, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ రావడం లాంటివి మనం షోల్డర్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మనకు ఆడవాళ్ళలో ఎక్కువగా హెడేక్ విజన్ వల్ల కానీ, హెడేక్ మైగ్రేన్ వల్ల కానీ, లేకపోతే హెడేక్ నెక్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ వలన కూడా మనం చూస్తుంటాం ఆడవాళ్ళలో. సో నెక్ లో వెరీ రేర్ గా మనం డిస్క్ ప్రొలాప్స్ కానీ, ట్రామా, ఇంజురీ వలన కానీ మనకు సమస్యలు రావచ్చు. వీపులో సమ్ టైమ్స్ ఆడవాళ్ళలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఛాతీ యొక్క ఎముకలు ఇన్ఫెక్ట్ అయిపోయి అక్కడ యాప్సెస్ ఫామ్ అవడము, సమస్యలు తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. ఈవెన్ బోన్ ట్యూమర్స్ కూడా మనకు ఆడవాళ్ళలో వెన్నుపూసలో కానీ, లేకపోతే జాయింట్స్లలో కానీ, బోన్స్లలో కూడా మనం ట్యూమర్స్ లాంటి సమస్యలు ఎన్నో చూస్తూ ఉంటాం. సో అంతేకాకుండా హిప్లో వాళ్ళు ఒబేసిటీ ఉండటం వలన ఎర్లీగా డీజనరేట్ అయిపోయి ఆ బాల్ యొక్క హిప్ యొక్క బాల్ అరిగిపోయి దెబ్బతిండడం. అలాగే నీ జాయింట్ లో కూడా డీజనరేటివ్ ఓవర్ వెయిట్ వలన డీజనరేషన్ రావడం. ఆస్టోపోరోసిస్ అంటే విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉండటం వలన మోకాలు చిప్పలు అరిగిపోయి మోకాలు దెబ్బతిండడం, ఎర్లీ డీజనరేషన్స్, ఫ్రాక్చర్స్ రావచ్చు. లిగమెంట్స్, మోకాలు లోపల ఉండే ఇంపార్టెంట్ లిగమెంట్ కూడా ఇంజూరీ అయ్యి డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలా మనం ఆడవాళ్ళల్లో ఎన్నో రకాలుగా మనం సమస్యలు చూస్తాము. ఈవెన్ సమ్ టైమ్స్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్, పాదంలో నడవటం వల్ల కానీ, లేకపోతే హీల్ పెయిన్ వస్తుంది. హీల్ పెయిన్ వాళ్ళకి ఎక్కువగా ఇళ్లలో పొద్దున్న లేవగానే నిద్ర నుంచి బెడ్ మీదకి దిగి అడుగు పెట్టగానే నొప్పి వస్తుంది. అది హీల్ పెయిన్, హీల్ స్పర్ అంటాము మనం. అలాగే యాంకిల్లో కూడా ఇన్ఫెక్షన్ వలన కూడా, ఒత్తిడి వలన కూడా మనకు యాంకిల్ పెయిన్ వీళ్ళని కామన్ గా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కాఫ్ మజిల్స్లలో ఆడవాళ్ళలో ఎక్కువగా విటమిన్ డి, కాల్షియము, మినరల్స్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళల్లో కండరాలలో బలహీనత వచ్చి కాఫ్ మజిల్స్లలో, అంటే మోకాలు కింది భాగంలో ఉండే ఏరియాలో మనకు ఎక్కువగా మజిల్ స్పాజమ్స్, నొప్పి రావచ్చు. అంతేకాకుండా బోన్ రిలేటెడ్ ట్యూమర్స్, బోన్ రిలేటెడ్, మజిల్ రిలేటెడ్, టెండాన్ రిలేటెడ్, ఫేషియా రిలేటెడ్, ఇట్లాంటి ఎన్నో సమస్యలు మనం ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీటన్నిటిని మనం టెక్నికల్గా, క్లినికల్గా డయాగ్నోస్ చేసుకుని తర్వాత రక్త పరీక్షలు, ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ లాంటివి చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని దాని ప్రకారం మనం ప్రాపర్గా అది కన్జర్వేటివ్ ట్రీట్మెంటా, లేకపోతే మెడికల్ ట్రీట్మెంటా, లేకపోతే
రెస్టా, ఫిజియోథెరపీయా లేకపోతే సర్జరీ అన్నది డిటర్మిన్ చేస్తూ ఉంటాము. యూజువల్గా ఓల్డ్ ఏజ్ ఆడవాళ్ళలో మనం ఎక్కువగా 45 ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకు ఆస్టోపర్సిస్ కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎన్నో బోన్ సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనం ఎక్కువగా కామన్గా చూసేది మోకాల్లో బోన్స్ అరిగిపోవడం. బోన్స్ అరిగిపోయే స్టేజ్ని బట్టి స్టేజ్ 3-4లో కంపల్సరీ సర్జరీ అవసరం ఉంటే చేయాల్సింది ఉంటుంది. స్టేజ్ 1-3 ఎర్లీ వరకు కూడా మనం మెడిసిన్స్, పట్టీలు, ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ లాంటి వాటిని వాడుకుంటే, ప్రాపర్ ఫిజియోథెరపీ తీసుకుంటే పెయిన్ తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది.